నమస్తే, నేను మీ పూర్ణిమనండి. ఇవాళ ఏం మాట్లాడుకుందాం? పేరెంట్స్ గురించి మాట్లాడుకుందామా? అంటే మీరు నేను ఒక పేరెంట్నే, మీరు కూడా పేరెంట్సే. మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామండి? డెఫినెట్గా పెంచుతున్నాం. పౌష్టికాహారం ఇస్తున్నాము, హెల్దీ ఫుడ్ అని ట్రై చేస్తున్నాము. ఒక్కొక్కప్పుడు మనకు స్తోమతకు మించింది కూడా మనం చేస్తున్నాం మన పిల్లల కోసం. పిల్లలకి ఏంటండి, దే ఆర్ నాట్ గ్రేట్ఫుల్. వాళ్ళకి ఏంటి అసలు ఎంత చేసినా సరే తక్కువే, ఎదురు తిరుగుతారు, మాట వినరు. అదేంటోనండి మా పిల్లలు కాన్ఫిడెంట్గా ఉంటారండి, ఎగ్జామ్ ముందు అసలు అన్నీ మర్చిపోతారు. అదేంటోనండి మా పిల్లలు అసలు చెప్పిన మాటే వినరండి, అమ్మా నాన్న బద్ధ శత్రువులు అయిపోయారు, బయట రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు, ఒక బాయ్ ఫ్రెండ్ అంటున్నారు, గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు. చదువు మానిపించేసి ఇంట్లో పెట్టుకోవాలా? ఏం చేయాలండి మేము? అవును, అసలు మాకు స్తోమతకి మించి మేము ఒక మంచి మంచి కాలేజెస్లో మనం పెట్టి డాక్టర్ అవ్వమంటే అవ్వనంటున్నారు ఏంటండి? మన ఫ్యామిలీలో డాక్టర్స్ ఎవరూ లేరు. మా పిల్లలు డాక్టర్స్ అవుతే మాకు సొసైటీలో ఎంత పెద్ద పేరు ఆలోచించండి. ఇవన్నీ కరెక్టేనండి, కానీ మనము యాజ్ పేరెంట్స్ మన పిల్లల కోసం ఆహారం తప్పించి, ఒక మంచి స్కూల్ తప్పించి ఏమిస్తున్నామండి? స్వేచ్ఛని ఇస్తున్నామా? అమ్మో, ఫ్రీడమ్ అంటే బ్యాడ్ ఫ్రీడమ్ ఏం కాదులేండి. మనకు ఫ్రీడమ్ అన్న వెంటనే పేరెంట్స్కి ఏవేవో థాట్స్ వచ్చేస్తాయి అన్నమాట. పిల్లలు బరితెగించడం, బయటికి వెళ్ళిపోవడం, పబ్ కల్చర్ అని, ఈ కల్చర్ అని, ఆ కల్చర్ అండి. అదేం కల్చర్ కాదండి. పిల్లలు వాళ్ళ వ్యక్తిత్వాన్ని మీకు చూపించడానికి అలాంటి పనులు చేస్తారు. ఎందుకు? వాళ్ళ వ్యక్తిత్వానికి ఏం లోటు లేదులేండి, మనం వాళ్ళకి చోటు ఇవ్వట్లేదు, ఒక ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు. మనం చిన్నప్పుడే డిసైడ్ చేసేస్తామన్నమాట. 3rd క్లాస్లోనో 4th క్లాస్లోనో ఒక బైపీసీ ఫౌండేషన్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఒక ఐఐటి ఫౌండేషన్లోకి వెళ్ళిపోవాలి. మ్యాథ్స్లో దద్దమైనా సరే మనం ఐఐటి ఫౌండేషన్లో వేసేసి ఐఐటికి వెళ్ళాలండి, దే షుడ్ గో ఫర్ ఐఐటి అని అంటారు. మేము ఎంత గొప్ప ఆలోచన! మన ఆలోచన గొప్పగానే ఉంటాయండి, మనం పెద్దవాళ్ళం కదా. వాళ్ళ ఆలోచనకి ఏంటి? ఒక్కసారి మనం ఎప్పుడైనా రీసెంట్ పాస్ట్లో ఒక గత 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల అభిప్రాయం తీసుకున్నారండి? అమ్మ వండింది తినలేదు అని మనం వాళ్ళని దండిస్తూ ఉంటాం, కానీ అమ్మ ఒక్కసారని అడిగిందా, ఏం కావాలి బాబు మీకు, ఏదైనా స్పెషల్గా చేసేవన్నా, ఏదైనా తినాలనిపిస్తుందా చెప్పండి అని. అమ్మ లడ్డు కావాలి, దసరా ఇంకా చాలా దూరం ఉంది అని అంటాం. చేసి పెడితే ఏం పోయిందండి? ఓ నేను వర్క్ చేస్తున్నా నాకు తెలీదా అని. ఎందుకన్నా మన పిల్లలు? అవును, మీ కెరియర్ మీకు ఇంపార్టెంటు, మీ లైఫ్ మీకు ఇంపార్టెంటు. పిల్లలు వాళ్ళు కూడా మన లైఫే కదండి. మన రక్తాన్ని ధారపోసి వాళ్ళని పుట్టించడమే రక్తం ధారపోసి పెంచడం కూడా అపురూపంగా పెంచుతాము. పుట్ దెమ్ ఇంటు ద బెస్ట్ స్కూల్స్, బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ గైడెన్స్, నో బెస్ట్ లవ్ కదా. నా పిల్లలంటే నాకు ప్రేమ అని చెప్పడం కాదండి, అపారమైన ప్రేమ డెఫినెట్గా పేరెంట్స్కి ఉంటుంది, చెప్పడం కాదు, అది చూపించాలి. దే షుడ్ ఫీల్ ఇట్. పిల్లలు కొంచెం హైపర్గా ఉంటే తిట్టడం. చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్ పిల్లలు కావాలి మనకి. అల్లరి పెట్టకూడదు, చెప్పిన మాట వినాలి, పెట్టింది తినాలి. ఇక స్కూల్కి వెళ్తే అన్ని మార్క్స్ మనకే రావాలి. ఆ తర్వాత పేరెంట్స్ ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళమంటే అందులోకి వెళ్ళిపోవాలి. చెప్పినప్పుడు పెళ్లి చేసుకోవాలి, చెప్పినప్పుడు ప్రొఫెషన్లోకి వెళ్ళాలి, చెప్పినప్పుడు పిల్లల్ని కనాలి. అన్ని పిల్లల కోసమే చేస్తున్నాం కదండి, మా లైఫ్ అంతా వాళ్ళ కోసమే కదా అంటే అసలు ఏమన్నా న్యాయంగా ఉందండి వినడానికి? పిల్లలకి వాళ్ళ స్వేచ్ఛ ఎక్కడిస్తున్నామండి? వాళ్ళ ఇండివిజువల్కి చోటు ఎక్కడిస్తున్నామండి? వాళ్ళ ఆలోచనకి ఎక్కడ చోటిస్తున్నామని? సో మెయిన్ ఏంటంటేనండి, పిల్లలకి దే ఆర్ ఆల్ ఇండివిజువల్స్ అండి. చిన్నప్పుడు పాప ఇంతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ని ఇలా చూసి మాట్లాడుతుంది, ఎందుకంటే మై ఫాదర్ గ్రేటెస్ట్ అని అనిపిస్తుంది, మై మదర్ గ్రేటెస్ట్ అని అనిపిస్తుంది. కాస్త ఎదిగాక అమ్మ నాన్నను కూడా ఫ్లాస్ ఉన్నాయి, వాళ్ళు కూడా తప్పులు చేయగలరు అని వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మనం యాక్సెప్ట్ చేయం కదా. ఎప్పుడైనా ఫాదర్ పిల్లలకి సారీ చెప్పడం విన్నారా? నేనైతే చాలా రేర్గా వింటుంటాను. మనం సారీ చెప్తే మన లెవెల్ తగ్గిపోదు, వాళ్ళ మాట వింటే మన లెవెల్ తగ్గిపోదు. ఏంటంటే మన పిల్లలతో మనకి లెవెల్. తర్వాత వృద్ధాప్యంలో పిల్లలు చూసుకోవట్లేదు, వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు అని అంటాం. మనమే కదా ప్రోత్సహించింది, నువ్వు ఎంఎస్ చేయాల్సిందే, నువ్వు బీటెక్ తర్వాత ఎంఎస్ చేయాల్సిందే, నువ్వు వెళ్ళాల్సిందేనని. అక్కడ తర్వాత నువ్వు అక్కడే జాబ్ చేయాలి, ఎందుకంటే సంపాదన బాగుంటుంది, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ పెరుగుతుంది అని. ఆ తర్వాత రియలైజేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? బాగా మనం వృద్ధులైన తర్వాత ఎవరు ఉండరు హెల్ప్ చేయడానికి. ఒక్కొక్కప్పుడు ఫిజికల్గా వాళ్ళు ఉన్నా సరే ఎమోషనల్గా మనతో పాటు ఉండరు, ఏదో డ్యూటీ కదా అని చేసేస్తారు. ఇవన్నీ మనకి చాలా లేటుగా తెలుస్తాయండి. చిన్నప్పుడు మనం చేసిన అల్లర్లు మన పిల్లలు చేస్తే సహించం. అట్లాగే మనం మర్చిపోతాం అమ్మ నాన్నకి ఎదురు తిరగడం, మనం బెలిజిరెంట్గా మాట్లాడడం, ఇవన్నీ మర్చిపోతాం.
పిల్లలు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. మనకి కళలు ఉంటాయండి. చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతారు, ఏంటి మా పిల్లల గురించి మాకు కళలు కానీ హక్కు లేదా అండి అని. డెఫినెట్గా హక్కు ఉందండి. కానీ వాళ్ళకు కూడా కళలు ఉంటాయని గుర్తించాలి. వాళ్ళ కళలకి మనం పెట్రోల్ పోసామనుకోండి, అది చాలా పెద్ద బ్యూటిఫుల్ మంట అయిపోతుంది. ఆ మంటనే ప్యాషన్ అని అంటారు. ఏ పనైనా మీరు అయిష్టంగా చేయగలరా అండి? ఎన్నాళ్ళు చేయగలరు? అదే పిల్లలకి ఒక ప్రొఫెషన్ అనేది అయిష్టంగా ఉన్న ప్రొఫెషన్ని మీరు ఫోర్స్ చేసి ఆ పిల్లలు అదే ప్రొఫెషన్లో ఉండాలి అని అనడం ఎంతవరకు సమంజసం అండి? డబ్బులు సంపాదిస్తాడు కదా అంటే లైఫ్ అంటే ఏంటండి? ఒక బెస్ట్ స్కూల్కి వెళ్ళడము, బాగా డబ్బులు సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, అంతేనండి. ఆస్కర్ వైల్డ్ అనే రచయిత ఆయన ఏమన్నారో తెలుసా? చనిపోయిన తర్వాత మనం స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అని చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు, కానీ చనిపోయే ముందు బ్రతకడం నేర్చుకోండి అని. అట్లాగే నేను నా లైఫ్ అంతా పిల్లల కోసం ధారపోసాను. ఎవరు చెప్పారండి 24 అవర్స్ మీరు పిల్లలతోటే ఉండాలి అని? ఆ 24 అవర్స్ కూడా ఒక పేరెంట్ లెవెల్లో దండిస్తూ ఉండాలని ఎవరండి చెప్పారు మీకు? హాయిగా ఒక హ్యాపీ పేరెంటింగ్ చేయొచ్చు కదండి. పేరెంట్స్ కొంచెం కూల్గా ఉంటే పిల్లలు ఇంకా మాటలు వింటారండి. అది ఫస్ట్ మీరు రియలైజ్ చేయాలి. మమ్మీ నేను చేయను అంటే, సరే ఇప్పుడు చేయకపోతే సరే తర్వాత చేద్దాం, ఎందుకు చేయవో నేను మాట్లాడతాను, నేను ఎందుకు చేయాలని ఇది నా పాయింట్స్ నేను చెప్తాను, నువ్వు ఎందుకు చేయవో నీ పాయింట్స్ నాకు చెప్పు అని ఒక చిన్న డిస్కషన్ పెట్టుకోండి. జ్ఞానోదయం కలిగేది ఎవరికో తెలుసా? మనకేనండి. మన పిల్లలకి ఎంత తెలుసా అని మనకు అనిపిస్తుంది. దాన్ని ప్రోత్సహించకపోతే తప్పుదారి పడతారు. మన పిల్లలు ఇంత పని చేస్తారని కూడా వాళ్ళు చూపిస్తారు, నిరూపించగలరు. బట్ దట్ ఈస్ ఇన్ ద బ్యాడ్ వే. నిరూపించాల్సింది మనకి కాదు, వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంది. గుర్తించండి, ఫ్యూయల్ ఇవ్వండి వాళ్ళకి. తొందరగా సెటిల్ అయిపోతే బాబు నువ్వు ఇంజనీరింగ్ చేయాలి అని అనకండి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా బాబు అని చెప్పండి. బాబు నేను ఇదిగో నేను ఇన్ని డబ్బులు కూడబెట్టాను, నువ్వు బైపీసీఏ చేయాలి అని చెప్పమాకండి. డాక్టర్ అయ్యి తన అయిష్టంగా డాక్టర్ అవుతే హీల్ బీ అన్హ్యాపీ ఆల్ హిజ్ లైఫ్ అండి. ఆ అన్హ్యాపీనెస్ అనేది ప్రాపగేట్ అవుతుంది తన భార్య పిల్లలకి. ఇట్లాగే నాన్నగారు ఇట్లా నన్ను ట్రీట్ చేశారు కదా, నేను కూడా ఇట్లాగే మన పిల్లల్ని ట్రీట్ చేయాలేమో అని అనుకుంటారు. ఈ జనరేషన్ అనేది ద బెస్ట్ అండ్ స్మార్టెస్ట్ జనరేషన్ అండి. కానీ టెక్నాలజీ చేతిలో ఉంది. అండ్ జనరేషన్ గ్యాప్ కూడా ఈ జనరేషన్లోనే కనిపిస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే మనం నోటెక్ జనరేషన్ కదా. మేము ఎప్పుడో హై స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజెస్లో ఉన్నప్పుడు టీవీ వచ్చింది. సెల్ ఫోన్ అంటే ఏంటో మొన్నటి వరకు తెలియదు. ఇంకా నాకేమైనా కావాలంటే మా పాపను అడుగుతాను. సో హైటెక్ జనరేషన్కి జీరో టెక్ జనరేషన్కి డెఫినెట్గా గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ గ్యాప్ అనేది ఎలా ఫిల్ అవ్వాలి? మనం వాళ్ళంత టెక్నాలజీ మనం సరితూగలేము. కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి చూడండి మీ పిల్లలకి. చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి మనం ఫ్రీడమ్ ఇచ్చి ఉంటేనండి ఇవాళ వాళ్ళు మనకి ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. పిల్లలు చిన్నప్పుడు నాన్నని ఇలా చూస్తారు, మై ఫాదర్ స్ట్రాంగెస్ట్, మై మదర్ స్ట్రాంగెస్ట్ అని. ఆ తర్వాత అమ్మ నాన్నలు కూడా లోపాలు ఉంటాయని వాళ్ళకి కనిపిస్తాయి. కానీ ఆ స్థాయికి వచ్చేటప్పుడు కూడాను మనం వాళ్ళకి ఫ్రెండ్స్లా ఉండలేము. ఇంకా పేరెంటల్ అథారిటీయే కావాలి మనకు. ఎందుకు మనం ఇంత ఇన్సెక్యూర్ అండి? మనం అథారిటేటివ్గా ఉండకపోతే, తిట్టకపోతే, దండించకపోతే పిల్లలు మాట వినరా? డెఫినెట్గా వింటారండి. మీరు ఫ్రెండ్లీగా భుజం తట్టేసేసి, నాన్న కొంచెం ఇవాళ చూడు నీకు లాస్ట్ టైం కొంచెం మార్క్స్ తక్కువ వచ్చాయి, కొంచెం చదవమ్మా అని అట్లా భుజం తట్టేసి చెప్పండి. డెఫినెట్గానండి తను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాడు. తను ఫీల్ అవ్వట్లేదా మ్యాథ్స్లో ఫెయిల్ అయినందుకు? డెఫినెట్గా ఫీల్ అవుతున్నాడు. కానీ ఆ ఫీలింగ్ని మీరు కొంచెం భుజం తడితే ఇంకా అనవసరంగా వీళ్ళు ఎంకరేజ్ అయిపోయి చదవరు అని అనుకోకండి. నువ్వు బడోద్దాయివి, నువ్వు వేస్ట్, నువ్వు అసలు ఎందుకు పనికిరావు, నువ్వు ఫెయిల్ అవుతావు, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాను ఇలా చెప్తేనేనండి. సో భుజం తట్టి చెప్పడం అనేది అది మనం నేర్చుకోవాలండి. అదొక స్కిల్ మనం నేర్చుకోవాలి, దండించి చెప్పడం కాదు. పిల్లలు టోటల్గా వాళ్ళ మనసు చంపేసిన తర్వాత మా పిల్లలు సక్సెస్ఫుల్గా ఉండాలండి ఎక్కడండి? ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి, మీ ఇంట్లో గాజు ప్లేట్ని తీసుకొని కింద బద్దలు కొట్టండి, 4 ముక్కలు అయిపోతుంది. మళ్ళీ తర్వాత దానికి ఫెవికాల్ వేసి అతికించండి. అతుకులు కనిపిస్తున్నాయా లేదా? ప్లేట్ వచ్చేసింది, మళ్ళీ వాడచ్చు కూడా దాన్ని, కానీ అతుకులు కనిపిస్తున్నాయా లేదా? అవేనండి అతుకులు. పిల్లల గుండెల మీద ఆ అతుకులు ఉంటే జీవితాంతం వాళ్ళని క్రిపుల్ చేసినట్టుంటుంది, వికలాంగులుగా చేసినట్టుంటుంది. ఎంకరేజ్ చేయండి, అర్థం చేసుకోండి. వాళ్ళకి రెక్కలు ఉన్నాయి. ఒక చిలకని ఒక బాక్స్లో పెడితే అందంగా ఉంటుందా? మామిడి చెట్టు మీద మామిడికాయలు తింటుంటే అందంగా ఉంటుందా? డెఫినెట్గా చెట్టు మీద కదండి. ఆ చెట్టు మీద చిలకేనండి మన పిల్లల్లాగా. రెక్కలకి చోటిస్తే హాయిగా ఎగిరి ఆకాశాన్ని అందుకుంటారు. రెక్కల్ని కట్ చేసామనుకోండి, మనం చెప్పినట్టు డెఫినెట్గా వింటారు, కానీ భయంతో, ద్వేషంతో, వాళ్ళకు మైండ్ పెరుగుదల లేకుండా, అవగాహన లేకుండా. మన సంస్కృతిలో ఏంటో తెలుసండి, అబ్బాయికి 50 ఏళ్ళు వచ్చినా సరే నాన్న నేను సినిమాకి వెళ్ళొచ్చా అని అడిగితే అబ్బా ఎంత తృప్తో మనకి.
50 ఏళ్ళు వచ్చాయి నీ లైఫ్ నువ్వు చూసుకో అని మనం చెప్పాం. ఈ విషయంలో ఆ ఎంజాయ్, ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో 16 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలి, ఏ లైఫ్ పార్ట్నర్ ఎంచుకోవాలి, ఇవన్నీ వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటారు. అందుకే వాళ్ళు ఫస్ట్ వరల్డ్ కంట్రీ, మనం థర్డ్ వరల్డ్. మనం థర్డ్ వరల్డ్ ఊరికే కాదండి, బికాస్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్ మనం థర్డ్ వరల్డ్ కంట్రీ. మనం చెప్పిన ప్రొఫెషన్లోకి వెళ్ళాలి, మనం చెప్పిన పనులన్నీ చేయాలి, మనం చెప్పిన అబ్బాయినో అమ్మాయినో చేసుకోవాలి, మనం చెప్పినప్పుడు పిల్లలు కనాలి, మనం చెప్పిన ప్రొఫెషన్లోకి వెళ్ళాలి. ఇండివిజువాలిటీ లేని పిల్లలు అసలు ఎందుకు పనికిరారు, బ్రెయిన్ లేకుండానే పుట్టిన పిల్లల్లాగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి పర్సనాలిటీ పెరగడం అనేది లేకపోతే తరగడం అనేది మన చేతిలో ఉందండి. సో వీఆర్ పేరెంట్స్, అది చాలా పవర్ఫుల్ పొజిషన్. ఆ పవర్ఫుల్ పొజిషన్ అని మనం పవర్ వాడకూడదండి. ప్రేమతో ఆ పవర్ని మనం అసలు ప్రాపగేట్ చేస్తే పిల్లలు ప్రేమగా పెరుగుతారు, కాన్ఫిడెంట్గా పెరుగుతారు. పిల్లల్ని యాక్చువల్గా చెప్పాలంటే వదిలేయండి, లెట్ దెమ్ ఎంజాయ్ దర్ లైఫ్. లైఫ్ అనేది ఎంజాయ్ చేయడానికి, పుస్తకాలు పట్టుకుని 24 గంటలు చదవడానికి కాదు, ఇష్టం లేని ప్రొఫెషన్లో జీవితాంతం వేగడం కాదు. లెట్ దెమ్ ఎంజాయ్ దర్ లైఫ్. ఒక్కరోజు మీ బాబాయిని లేకపోతే మీ అమ్మాయిని కూర్చోబెట్టి నువ్వు లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నావంటే యూ విల్ బీ ఎస్టానిష్డ్ అండి. ఆ ఆన్సర్స్ ఎట్లాంటి ఆన్సర్స్ ఇస్తారు, అమ్మో ఇంత బ్రెయిన్ ఉందా వీళ్ళకి అని మీకు తెలుస్తుంది. సో పిల్లల్ని వదిలేయండి, బీ ఫ్రెండ్స్. కూల్ పేరెంటింగ్ అంటే ఫ్రెండ్స్లా ఉండడం. హే కమ్ హియర్ సిట్ టాక్ టు మీ అంటే వాళ్ళు డెఫినెట్గా వచ్చి కూర్చుంటారు. వస్తావా చస్తావా అంటే నేను రానిపోను అంటారు. సో బిలిజిరెన్స్ అనేది మనమే నేర్పిస్తున్నాం పిల్లలకి, మాట వినొద్దని మనమే నేర్పిస్తున్నాం. వింటావా చస్తావా అంటే నేను చస్తాను కానీ వినను అని అంటారు. సూసైడ్ అటెంప్ట్స్, ఫెయిల్డ్ రిలేషన్షిప్స్. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితే వెంటనే సెల్ ఫోన్ లాగేయడము, ఇంటర్నెట్ లాగేయడము. ఏంటంటే అసలు ఇది క్యాపిటల్ పనిష్మెంట్. ఆ తర్వాత మనం హ్యాంగింగ్ వద్దు అని మనం అంటాం. మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా మీరు హ్యాంగ్ చేసినట్టే కదండి. వాళ్ళ వ్యక్తిత్వానికి చోటు ఇవ్వకపోతే ఆల్మోస్ట్ వాళ్ళు ముక్కు మూసేసి వాళ్ళకి సఫకేట్ చేసినట్టే కదండి. క్రషెస్ ఆర్ కామన్. అమ్మ ఇది చాలా కామన్ తల్లి, నువ్వు ఇట్లాంటివన్నీ నువ్వు పెట్టుకోకు, దిస్ ఇస్ వెరీ కామన్ అంటే ఓ ఇంతేనా అని అంటారు. వాళ్ళు ఏదైనా లైంగిక విషయాల గురించి అడిగితే నోర్మయ్య అని అంటాం, ఎందుకంటే మనకు సిగ్గు చెప్పాలంటే. అదేదో మనం చెప్పేసామనుకోండి, ఓహో ఇంతేనా, అంత రిలేషన్షిప్ అంటే ఇంత, ఈ గోల్ నాకు అక్కర్లేదు, నేను చదువుల్లో ఉంటాను అని అంటారు. సో ఏదైనా మన కమ్యూనికేషన్ మీద ఉంటుందండి. ఇది వద్దు చేయొద్దు అంటే ఎవరికైనా సరే ఆ తలుపు మూసింది వెళ్ళొద్దు అంటే స్లీపింగ్ బ్యూటీ కూడా వెళ్ళి తన ప్రాణాపాయం తెచ్చుకునే పని చేసింది. అట్లాగే మనం కూడా, ఎందుకంటే అది హ్యూమన్ నేచర్. ఏదైనా చేయొద్దు అంటే మనం చేసి చూపిస్తాం. అది తప్పు పని అయితే వీ గెట్ ఇన్ టు ట్రబుల్. సో ఏదైనా సరే పిల్లల్ని బాగా పెంచాలి, మన పిల్లలు మన మాట వినాలి అంటే ఫస్ట్ మనం కూడా వాళ్ళ మాట వినాలండి. వాళ్ళతో పాటు మనం ఈక్వల్గా పిల్లల్లా ఉండాలి. మనం ఏదో అడల్ట్స్ అని పెద్ద సెలబ్రేషన్ కాదు అది. మనం వాళ్ళ లెవెల్కి మనం వస్తే వాళ్ళు మన లెవెల్కి వస్తారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళ లెవెల్కి సరితూగలేని పరిస్థితి. సో ఎప్పుడు మీరు కూడా ఆన్ యువర్ టోస్ ఉండాలి. నాలెడ్జ్ పొందండి, చదవండి, డిస్కషన్స్ పెట్టుకోండి, పిల్లల్ని గైడ్ చేయండి, మంచి సబ్జెక్ట్స్ బుక్స్ తీసుకొచ్చి గైడ్ చేయండి, కథల్లాగా చెప్పండి. బీ ఫ్రెండ్లీ. తప్పు చేస్తే ఓకే మందలించండి కానీ దండించకండి. ఓకే ఇట్స్ ఓకే ఫర్ గివింగ్. నువ్వు ఆ రోజు తప్పు చేసావు, ఆ రోజు కూడా చేసావు, అందుకే ఇవాళ నీకు పనిష్మెంట్ అని అట్లా అనవసరంగా క్యారీ ఓవర్ చేయకండి. పిల్లల్ని మన ఫ్రెండ్స్లా చూడండి. మనం పిల్లల్ని డెఫినెట్గా పుట్టించామండి, మన రక్తం పంచుకొనే పుట్టారు, కానీ వాళ్ళ లైఫ్ ఇది మనకు హక్కు లేదు. దీస్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, దే ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ టుమారో అని. అంటే మీ పిల్లలు మీ కడుపు చించుకొని పుట్టినా సరే వాళ్ళ లైఫ్ అంటూ వాళ్ళకు ఉంది. రేపటి పౌరులు వాళ్ళు. రేపటి పౌరులు సరిగ్గా ఉండాలంటే ఇవాళ మనం వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆప్యాయతతో పెంచండి, ప్రేమతో పెంచండి, గారాబంధంతో పెంచండి. అనవసరంగా దండించి క్రిటిసిజంతో పెంచకండి, స్ట్రెస్ పెట్టకండి ఎక్కువ. పిల్లలు డెఫినెట్గా చదువుకుంటారు. వాళ్ళ స్థాయి ఎంతో మనం తెలుసుకుంటే ఒక 60% స్టూడెంట్కి 90% మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. 90% స్టూడెంట్ 90% తెచ్చుకుంటారు. 60% స్టూడెంట్కి నెక్స్ట్ వ్యాపకం ఏంటో ఆలోచించండి. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి, వాళ్ళ రెక్కలు విచ్చుకునేలా ప్రోత్సహించండి, దండించకండి, ఫ్రెండ్లీగా ఉండండి. మీ పిల్లలు దే ఆర్ పవర్ హౌసెస్ ఆఫ్ టాలెంట్ అండి, అది మాత్రం గుర్తించండి. అండ్ ఈ మాట మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్లీగా ఉండడం అనేది పిల్లలకి అతిపెద్ద వరం. మీ స్నేహం అనేది మీరు మీ పిల్లలకి ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ అండి. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం.